ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ఖర్చు కూడా హెవీగానే ఉంది. ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు 50,000 కోట్ల రూపాయలు దాటనుంది. ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య అంటే 40 రోజుల్లో భారతదేశంలో 50,000 కోట్ల రూపాయలని ఖర్చు చేయనుంది. దీంతో పాటు అనేక అంశాల్లో కొత్త రికార్డులు సృష్టించబోతోంది భారత ఎన్నికల సంగ్రామం. ఈ ఎలక్షన్స్ ను కవర్ చేసేందుకు ప్రపంచమంతా ఢిల్లీకి పరుగులు పెడుతోంది. ఉత్తరాన హిమాలయ పర్వత శ్రేణుల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం అలల వరకు, పశ్చిమాన తార్ ఎడారి ఇసుక తిన్నెల నుంచి తూర్పున సుందర్బన్ సతత హరితరణ్యాల వరకు దేశ ప్రజానికానికి పూనకం వచ్చినట్లు ఊపేస్తుంది ఎన్నికల వాతావరణం. దేశంలో ఏ ఇద్దరు కలిసినా రాజకీయం ఎలా ఉందనే ప్రశ్న దూసుకొస్తుంది. ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య 543 లోక్సభ స్థానాలతో పాటు 4 రాష్ట్రాల్లో 414 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 5 ఏళ్లకోసారి వచ్చే ఈ ఎన్నికల సమరంలో సత్తా చూపేందుకు ప్రధాన పార్టీలు, వాటి అధినేతలు, నాయకులు, కార్యకర్తలు అందరూ పోటీ పడబోతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు 40% పెరిగింది. ఈసారి ఎన్నికల్లో దేశంలోని పార్టీలన్నీ కలిసి ఒక్కో ఓటరు మీద 560 రూపాయలు ఖర్చు చేయనున్నాయి. దేశంలోని 60% ప్రజలు రోజువారీ ఆదాయం 200 రూపాయలు లోపే ఉన్న దేశంలో ఒక్కో ఓటరు మీద 600 రూపాయలు ఖర్చు చేస్తుంది మన ప్రజాస్వామ్యం. ఈసారి ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారానికి పార్టీలు చేస్తున్న ఖర్చు 5,000 కోట్ల రూపాయల దాకా ఉండొచ్చునని అంచనా. గత ఎన్నికల్లో ఇది 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. గత ఎన్నికలతో పోలిస్తే సోషల్ మీడియా క్యాంపెయిన్ ఖర్చు రెట్టింపు కానుంది. ఎన్నికలు వేసవిలో రావడంతో బహిరంగ సభలకు కార్యకర్తల్ని తరలించేందుకు, వారికి సౌకర్యాలు కల్పించేందుకు ఖర్చు తడిసి మోపెడు కానుంది. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో కార్యకర్తల్ని తరలించేందుకు ఏసీ బస్సుల్ని వినియోగించాలని పార్టీలు భావిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువగా నియోజకవర్గాలను కవర్ చేసేందుకు హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారు. ఎండల దృష్ట్యా రోడ్ షోలను తగ్గించుకొని సాయంత్రం వేళల్లో ప్రచారం చేయాలని పార్టీల అధినేతలు భావిస్తున్నారు. వేసవిలో ప్రచారం వల్ల అభ్యర్థులకు కొత్త సమస్యలు పుట్టుకురావడం ఖాయం. ముఖ్యంగా తాగునీటి సమస్య అతి పెద్దగా కనిపించవచ్చు. వేసవిలో ప్రచారం వల్ల ఎదురయ్యే సమస్యల్ని అధిగమించేందుకు అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఏ విధంగా చూసినా ఈసారి ఎన్నికల ఖర్చు గతంలో కంటే 2-3 రెట్లు అధికంగా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఎండల్లో ఎన్నికల ప్రచారం అంటే చుక్కలు కనిపించినట్లే. అందులోనూ ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది వాతావరణ శాఖ. సాధారణంగా ఉండే సమస్యలకు తోడు వేసవి వల్ల వచ్చే అదనపు సమస్యలతో పార్టీలకు ఖర్చు తడిసి మోపెడు కానుంది. మండే ఎండల్లో ప్రచారం చేయడం, కార్యకర్తల్ని కాపాడుకోవడం, బహిరంగ సభల నిర్వహణ లాంటి వాటికే కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఖర్చు చేయడం ఎవరికైనా సాధ్యమేనా? లోక్సభలోని 545 సీట్లకు ప్రధాన పార్టీల నుంచి 8,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరు కాక స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగానే బరిలోకి దిగుతున్నారు. పోలింగ్ ముందు రోజు ఓటర్లకు పంచేందుకు నగదుతో పాటు వివిధ రకాల బహుమతుల్ని సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. హిందీ బెల్ట్ లో మహిళలకు చీరలు, కుంకుమ భరణలు, యువకులకు క్రికెట్ కిట్లు, కొన్ని పెద్ద కుటుంబాలకు ఎల్ఈడి, ఏసీ, వాషింగ్ మిషన్ లాంటి ఖరీదైన ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ఇచ్చేందుకు కొంతమంది అభ్యర్థులు వీటిని భారీగా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీల అధినేతలు, సీనియర్లు పాల్గొనే ఒక్కొక్క బహిరంగ సభకు ఖర్చు 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. సభాస్థలి ఏర్పాటు, మైకులు, కుర్చీలు, టెంట్లు, సభకు వచ్చిన వారికి ఆహారం, నీళ్లు, ఇతర సౌకర్యాల కోసం లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం కోసం టీవీలు, వెబ్సైట్లు, పత్రికలు, ప్రసార మాధ్యమాలలో ఇచ్చే ప్రకటనల కోసం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు అంచనా. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం కోసం 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ మళ్లీ రావాలనే నినాదంతో ఫేస్బుక్ లో ఫిబ్రవరిలోనే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ప్రచారం ఖర్చు ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇక
ఇక ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోలింగ్ బూత్ల ఏర్పాటు, ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లు, భద్రతా సిబ్బంది, ఉద్యోగులకు భత్యాలు, భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంల తరలింపు, అనంతరం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత, ఇతరత్ర ఖర్చులన్నీ కలిసి 5,000 కోట్ల రూపాయలు దాటుతాయని అంచనా. దేశంలో అత్యంత ఎత్తైన హిమాలయాలతో పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే రాజస్థాన్ ఎడారిలో, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండే ప్రాంతాలలో ఎన్నికల నిర్వహణ కత్తి మీద సాములాంటిదే.